హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీజే బ్లాగ్స్ తెలుగు. ఈరోజు మనం అడవి నక్కలం దగ్గర ఉన్న వెంకటేశ్వరం గుడికి అయితే వెళ్తున్నామండి. నేను మా వైపు మా అమ్మగారు. ఒకసారి ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే కనుక. థ్యాంక్ యూ. వైపు రోడ్డు ఇప్పుడే దాటాం ఫ్రెండ్స్. ఇప్పుడే మనం పాయికాపురం దాటామండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఒక 18 కిలోమీటర్లు ఉండేది మన అడవి నక్కలం అనేది. ఆపు, వర్షం పడుతుంది ఫ్రెండ్స్, వెళ్తున్నాం కానీ వెళ్ళిన తర్వాత మీకు ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడే మన మొన్నకి రీచ్ అవుతున్నాం ఫ్రెండ్స్. ఇది మన వెస్ట్ బైపాస్ ఇప్పుడే మనం దాడుతున్నాం. నెక్స్ట్ ఇప్పుడే మనం మొన్న ఊరు వచ్చాం ఫ్రెండ్స్. మొన్న ఊరు దాటిన తర్వాత సోరంపల్లి తర్వాత మనం ఇంకా అడవి నక్కలంకి దగ్గరలోకి వచ్చాం. వర్షం పడితే లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఒక పక్క వర్షం, ఒక పక్క అటు ఇటు చెట్లు, మధ్యలో దారి. ఇక్కడ అన్ని మనకి చెప్పుల కంపెనీలు, ప్లాస్టిక్ వస్తువులు తయారు చేసే కంపెనీలు, స్టీల్ కంపెనీలు అన్ని ఇక్కడే ఉంటాయండి. చాలా బాగుందండి. వర్షానికి అయితే రోడ్డు చాలా కలర్ఫుల్ గా కనబడుతుంది. సరే ఆపేసి మనం ఇప్పుడే పోలవరం డ్యామ్ అయితే దాడుతున్నామండి. దీన్ని పోలవరం డ్యామ్ అంటారు. ఇది మన సూరంపల్లి మీద నుంచి వెళ్ళిద్దండి ఇది. వర్షం ఈ వాతావరణం, ఈ పచ్చదనం, మంచి స్మెల్ వస్తుంది ఇక్కడైతే. మన వైపు రాదు మళ్ళీ ఇది. మంచి స్మెల్, గ్రీనరీ, వర్షం సూపర్ ఉంది ఈరోజు అయితే. వర్షం ఓ పక్కన చల్లగా ఉంది, అటు ఇటు చెట్లు, మధ్యలోనేమో రహదారి. ఎలాగైనా సరే మన ఆగిరిపల్లి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, మంచి చెట్ల స్మెల్ వస్తుంది ఇక్కడైతే బాగా. ఫ్రూట్స్ అమ్ముతున్నారు ఇక్కడ, భలే ఉన్నాయి. ఇవన్నీ మొక్కజొన్న చెట్లు. అది అటు ఫ్రెండ్స్, ఇటువైపు మనకి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళది ఇక్కడేనండి. సెంట్రల్ ఎన్డీఆర్ఎఫ్ మన ఆంధ్రప్రదేశ్ గా 10వ బెటాలియన్ కోర్స్ ఉండేది ఇటువైపు. అదే ఆగిరిపల్లి దగ్గర టిఫిన్ బాగుండిద్దామా, గారు ఉండిద్దామా? మన రాజమండ్రి వైపు ఉంటాయి గారెలు, అలా ఉంటాయి రౌండ్ ఉండి.
వస్తుంది. బా ఈ రోజు అయితే మంచిగా భలే ఉంది కదా అసలు. అయ్యో నాకైతే బాగా నచ్చింది. వర్షంలో తడిసినా సరే చాలా రోజుల తర్వాత చూడు అసలు ఆ కొండ చూడు ఎంత పచ్చగా ఉందో వర్షానికి తడిసి. ఈ రోడ్డు చూపిదానా బా, రోడ్డు హైవే అతను భలే ఉంది హైవే అయితే. ఆపే ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే మనం గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఆ వర్షానికి అసలు గుడి ఎంత బాగుందో. హైవే పక్కనే ఉంటుంది గుడి. చూడొచ్చు గుడి. ఫైనల్గా అయితే గుడి దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఎదురైతే గోపురం ఉండిద్ది. అయితే దర్శనానికి అయితే వస్తున్నాం మేము. ఎందుకంటే అమ్మో నేను 2 సార్లు వెళ్ళి 2 సార్లు భయపడ్డా. దర్శనానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. లోనకి గుడికి అయితే వచ్చేసాం. చాలా అంటే చాలా బాగుంది వర్షంలో అయితే గుడి. కొట్టు కొట్టు. మేమైతే ప్రదర్శనలు చేస్తున్నాం ఫ్రెండ్స్, నేను మా వైఫ్. అయితే ఇక్కడ మన లోనకైతే యాక్చువల్గా గింబల్ తీసుకొద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ గింబల్ అయితే మనకి లేదు. లోనకి ఎంట్రీ అయితే ఇక్కడ ఫోన్లో వీడియో చేస్తున్నాను నేను. ఇక్కడైతే మనకు కావాల్సిన చేతి కట్టుకునే దారాలు ఇవన్నీ చెప్పి ఇక్కడ ఉన్నాయి. మనకి ప్రసాదం కూడా ఇక్కడే ఇస్తున్నారండి, లడ్డు ప్రసాదం. అలాగే మనకి కొబ్బరికాయ కావాలంటే ఇక్కడ మేము ఇప్పుడు తీసుకున్నాం కదా, ఇక్కడ తీసుకొని కొబ్బరికాయలు ప్రదక్షిణలు చేయాలి. అసలు వర్షం పడి గుడి అంతా చల్లటి వాతావరణం అయిపోయింది. మనం ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే కొబ్బరికాయ అయితే ఇంకెక్కడ కొట్టాలి ఫ్రెండ్స్. ఇది కొబ్బరికాయ కొట్టే ప్లేస్. మనం ఇది మా 3వ ప్రదక్షిణ. ఇది అవ్వగానే కొబ్బరికాయ కొట్టేసాక వీడియో అయితే ఆఫ్ చేస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే లోన్కి అయితే వీడియో తీయడానికి లోన్ అయితే వీడియో అలవలేదు అంటారు, మొబైల్ ఫోన్స్ ఏమి అలవలేదు. సరే అని చెప్పి జేబులో పెట్టుకొని నేను దర్శనం చేసుకొని మీకు మిగిలిన వీడియో అనేది కంప్లీట్ చేస్తాను.
దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసుకున్నాను. వీడియో దిగడం వీడియోలు దర్శనం అయితే బాగా జరిగిందండి. రెండు మంది ఒకసారి మొదలుపెట్టిన ఫస్ట్ టైం ఇక్కడికి